నమస్తే అండి. కేఎస్బిఎస్ క్రియేషన్స్కి స్వాగతం. ఈరోజు నేను చూపించబోయే రెసిపీ వచ్చేసి ఒక మంచి హెల్దీ రైస్ రెసిపీ అండి. ఈ రెసిపీని పిల్లల లంచ్ బాక్స్కి అయితే చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా ఇక్కడ ఉలవలు తీసుకున్నానండి. ఈ ఉలవలు వచ్చేసి ఒక నైట్ అంతా నానబెట్టుకున్నాను. తర్వాత ఒక రోజంతా వీటిని ఇలా చిల్లుల గిన్నెలో వేసి మూత పెట్టి వదిలేశాను. చక్కగా మొలకలు వచ్చాయండి. ఇప్పుడు వీటితో రైస్ చేసుకుందాము. ముందుగా స్టవ్ పైన ఒక కుక్కర్ గిన్నె పెట్టుకొని దాంట్లోకి 2-3 గరిటెల వరకు ఆయిల్ వేసుకోవాలి. మీరు సగం ఆయిల్ సగం నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇది వేడైన తర్వాత దీంట్లోకి కొన్ని బిర్యానీ దినుసులు వేసుకుంటున్నాను. యాలకులు, లవంగాలు, చెక్క, స్టార్ ఫ్లేవరు, ఇంకా బిర్యానీ ఆకు మన దగ్గర ఉన్నదాన్ని బట్టి వేసుకోవచ్చండి కొన్ని. ఇవి కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి సన్నగా పొడవుగా తరిగిన పచ్చిమిర్చి వేసుకోవాలి. ఈ పచ్చిమిర్చిని కూడా కలుపుతూ వేయించుకోవాలి. ఈ పచ్చిమిర్చి మంచిగా వేగిన తర్వాత దీంట్లోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకి ఒక 2 చిన్న టమాటాలను తీసుకొని ఇట్లా సన్న ముక్కలుగా తరిగి వేసుకోవాలి. అలాగే ఒక గుప్పెడు వరకు పుదీనా ఆకుల్ని వేసుకోవాలి. ఒక గుప్పెడు వరకు కొత్తిమీరను సన్నగా తరిగి వేసుకోవాలి. ఇవన్నీ కూడా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2 నిమిషాల పాటు వీటిని మగ్గించుకోవాలి. టమాటా మెత్తబడేంత వరకు వీటిని మగ్గించుకోవాలి. ఇలా టమాటా ఒకసారి కొంచెం మగ్గిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మొలకల్ని వేసుకోవాలి. ఈ ఉలవలతో చేసిన మొలకల్ని వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఆయిల్ పైకి తేలేంత వరకు వీటిని కూడా ఉడికించుకోవాలి. ఇలా కొద్దిసేపు కలుపుతూ వేయించుకున్నామంటే మనకి మొలకలు కూడా కొద్దిగా ఉడుకుతాయి. ఇప్పుడు దీంట్లోకి రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి. మనకి రైస్కి సరిపడినంతగా వేసుకోవాలి. కొద్దిగా పసుపు, 1 చెంచా వరకు కారం వేసుకోవాలి. మనం ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కదండి, కారం చూసి వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ గరం మసాలా, 1 స్పూన్ ధనియాల పొడి కూడా వేసి ఒకసారి ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ కూడా ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా ఒక్కసారి ఆయిల్ పైకి తేలిన తర్వాత ముందుగానే కడిగి పెట్టుకున్న బియ్యాన్ని ఇందులో వేసుకోవాలి. బియ్యం వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. నేనైతే ఇక్కడ మామూలు రైసే తీసుకున్నానండి. దీని ప్లేస్లో మనం బాస్మతి రైస్ని కూడా యూజ్ చేసుకోవచ్చు. బియ్యం వేసిన తర్వాత ఇలా ఒకసారి మొత్తం కలుపుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి తగినన్ని నీళ్లు పోసుకోవాలి. 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు నీళ్లు పోసుకుంటే సరిపోతుంది. నీళ్లు పోసుకున్నాక ఒకసారి ఇదంతా బాగా కలుపుకొని మూత పెట్టేసి పొంగొచ్చే వరకు హై ఫ్లేమ్లో ఉంచుకోవాలి. ఒకసారి పొంగొచ్చిన తర్వాత స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇందులో ఉప్పు సరిపోయిందో లేదో చూసుకోవాలి. నాకైతే ఇక్కడ ఉప్పు కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు మంటను లో ఫ్లేమ్లోనే ఉంచేసి మూత పెట్టి మరొక 10 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి ఈ మాత్రం వాటర్ ఉన్నప్పుడే ఒకసారి కలుపుకోవాలి. మనకి ఈ టమాటా ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అన్నీ కూడా చుట్టూ పేరుకున్నాయి కదా, అవన్నీ మంచిగా అన్నంలో కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి. కొద్దిగా వాటర్ ఉన్నప్పుడే కలుపుకున్నాం అనుకోండి చక్కగా కలుస్తాయి, అన్నం మొత్తం కలుస్తాయి. లేదంటే మాత్రం అలా చుట్టూ ఉండిపోతాయండి. కాబట్టి ఒకసారి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను పైనుంచి వేసుకొని మరొకసారి కలుపుకుందాము. కొత్తిమీర కొంచెం ఈ టైంలో వేయడం వలన మనకి ఫ్లేవర్ చక్కగా తగులుతుంది. ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లోనే మరొక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఒక 10 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే మనకి ఇది చక్కగా ఉడుకుంటుందండి. పొడి పొడిగా మనం పోసుకున్న నీళ్లు కూడా కరెక్ట్గా సరిపోయి చక్కగా పొడి పొడిగా వచ్చింది. దీంట్లోకి నాకు ఉలవలు కొంచెం తక్కువగా అయ్యాయండి, అందుకే కనిపించట్లేదు సరిగ్గా. సగం ఉలవలతో నేను ఉలవచారు పెట్టాను, మిగతా సగం వాటితో ఈ రైస్ చేశాను, అందుకనే దీంట్లోకి తక్కువైపోయాయి. ఇప్పుడు ఉలవచారుతో ఇంకా రైతాతో దీన్ని సర్వ్ చేసుకుంటున్నాను. ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. లంచ్ బాక్స్లోకి అయితే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని.
ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.